భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకు చెందినటువంటి ఓ వివాహిత మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో ఖననం చేసిన మృతదేహానికి మరలా పోస్టుమార్టం నిర్వహించారు. కొత్తగూడెంకు చెందినటువంటి హసీనా బేగంకు మునుగోడుకు చెందిన పఠాన్ అమీన్ ఖాన్తో వివాహం జరిగింది. ఇక హసీనా బేగం అనారోగ్య కారణాలతో హైదరాబాద్లో చికిత్స పొందుతూ 10 రోజుల కిందట మృతి చెందడంతో సాంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. ఇక వారం రోజుల అనంతరం మృతురాలి పిల్లలు తమ తల్లిని గట్టిగా కొట్టాడని చెప్పారు. దీంతో తమ కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ హసీనా బేగం తల్లిదండ్రులు మునుగోడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి మరీ శవ పరీక్ష నిర్వహించారు. తమ కూతురు హసీనా బేగం మరియు అల్లుడు అమీన్ ఖాన్ ఇద్దరు కూడా మనుగూరులో సింగరేణి జాబ్ చేస్తూ అక్కడ నివసిస్తున్నారని, అదేవిధంగా 6వ తారీఖు నాడు వాళ్ళ కూతురు హసీనా బేగం బాత్రూమ్ కింద పడిపోయిందని, తద్వారా మనుగూరు సింగరేణి హాస్పిటల్, తర్వాత కొత్తగూడెం సింగరేణి, తర్వాత కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిందని, తర్వాత సహజ మరణంగానే భావించి ఆమెకి దహన సంస్కారం కూడా నిర్వహించడం. కానీ తర్వాత హసీనా బేగం యొక్క పాప బాబు ఇద్దరు కూడా కంప్లైంట్ పైన హమీద్కి, అంటే వాళ్ళ తాతగారు చనిపోయిన కూతురు యొక్క తండ్రి గారికి 5వ తారీఖు నాడు పడిపోవడం కంటే ముందు రోజు నాడు గొడవైందని, ఆమెని కొట్టిందని గోడకేసి, తద్వారా తల మీద గాయాలని, అందుకే ఇదంతా జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. बाद में ऐसी लड़ा झगड़े ऐसा 3 बार पंचायत ये हुई है, मारना कौन, तोड़ना, पीना ये करना। बाद में इलीगल का ये लगा लिया। इलीगल लगाने से जगह बच्ची पूछ रहे तो दिवस से नहीं जाना बोल के, बाहर नहीं जाना बोल के करते गड़बड़ करते मारता सो आदमी। ठीक है, परसों एक बार 5 तारीख को नाइट में हैदराबाद आ बोल को बच्ची फोन करते, वो आवाज लेडी का वो आवाज सुनकर हमारे बच्ची नहीं जाना बोल के ये करे। बाद में बस मिस हो गई बोल के आके मार को दीवार को रख को मार को ये करे, बाथरूम में डाले। बाथरूम में डाले जब हमारे 2 बच्चे रहे, नवासी 14 साल, बच्चा 12 साल, वो दोनों को बाहर भिजा के माँ भी बेटा ठाए, बाथरूम में गिर गए बोल को हमारे फोन करे। ये बच्चे बाद में बोले ऐसा मारे अम्मी को।